హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను ఇంకొక రకము లాంగ్ ఫ్రాక్ని అయితే మీకు ఎలా స్టిచ్ చేయాలా అనే దాన్ని ఇక్కడ చూపించబోతున్నాను. బట్ ఇక్కడ నేను టేప్ అనేది యూస్ చేయకుండా ఓన్లీ మనకి ఆతికిస్తారు కదా ఆ డ్రెస్తో ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చూపించబోతున్నానండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూడండి ఈ ఫ్రాక్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఫ్రాక్ చూడండి, ఫ్రంట్ సైడ్ నేను చిన్న చిన్న బబుల్స్ లాగా పెట్టాను. అలాగే హ్యాండ్స్ కూడా బాహుబలి హ్యాండ్స్, అంటే ఇది పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగా వచ్చిందనమాట. సో ఇలాంటి ఫ్రాక్ని స్టిచ్ చేయాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ 4 లేయర్స్తో ఈ విధంగా క్లాత్ని అయితే మడతపెట్టి తీసుకున్నానండి. ఇది బాడీ పార్ట్ కోసం. నేను ఇక్కడైతే టేప్ని యూస్ చేయట్లేదు, ఓన్లీ మనకు ఆతికిస్తారు కదా ఆ డ్రెస్తోనే కట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనకు ఆతికిచ్చిన డ్రెస్ షోల్డర్స్ని ఈ విధంగా పట్టుకొని నీట్గా దాని బాడీ ఎక్కడి వరకు అయితే ఉందో దాన్ని ఈ విధంగా క్లాత్ మీద పెట్టాలన్నమాట. సో ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసి ముందు వైపు ఇక్కడ ఈ విధంగా లాగి అడ్జస్ట్ చేసి పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత నెక్ చూసారా, సాగిపోకుండా నీట్గా స్ట్రైట్గా ఉండేటట్టు పెట్టాలన్నమాట. అన్నీ సంక కానీ అలాగే షోల్డర్ కానీ ఫ్రంట్ సైడ్ కూడా గ్యాప్ రాకూడదు. బట్ కింద వైపుకి ఇక్కడ కొంచెం మనం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ వదులుకొని పెట్టుకోవాలి. సో ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఈ విధంగా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలండి. పైన నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ వెడల్పు కానీ మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ తీసుకున్నాను. ఆ తర్వాత చూడండి షోల్డర్ దగ్గర, అంటే నెక్ షోల్డర్ అక్కడ కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది వదిలి కట్ చేసుకుంటున్నాను, అంటే గీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచు అవతల వైపుకి ఇలా పెట్టి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో మనకి షోల్డర్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. పై వైపు కూడా చూడండి ఒక 1/2 ఇంచ్ వదిలాను, ఎందుకంటే కుట్టు వస్తుంది అందుకని. సంకలు చూడండి మనకి కిందకి పడిపోయినట్టు ఉండకూడదు, ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా పైకి ఎత్తుకొని ఇక్కడ సంక నుంచి కూడా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా పెట్టుకొని లైన్ అనేది గీసుకోవాలండి. అండ్ మిడిల్ ఉంటుంది కదా సంక మిడిల్, అక్కడ కూడా ఇలా లైన్ లాగా గీసుకొని మనం సంక తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మనం కింద వైపు చూడండి, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ అనేది కింద వైపు వదులుకొని మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇది మనది ఎగ్జాక్ట్ కొలతలు అనమాట. మనకి ఏదైతే ఆది డ్రెస్ ఇచ్చి ఉంటారో దాని ఎగ్జాక్ట్ కొలతలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మనం ఖర్చుకు వదులుకోవాలండి. ఖర్చు అయితే నేను 2 ఇంచెస్ వరకు వదులుకుంటున్నాను. సో ఇది ఫ్రంట్ నెక్ షోల్డర్ అన్నీ ఎగ్జాక్ట్గా గీసుకున్న తర్వాత కింద వైపు అయితే ఇలా లైట్గా క్రాస్ లైన్ అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు కూడా చెప్పాను కదా, ఖర్చు అయితే 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్న తర్వాత మనకి చూడండి స్ట్రైట్ లైన్ లేదు, క్రాస్ లైన్ ఉంది. సో ఇది ఎందుకుందంటే ఇక్కడ మనం కట్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం గీసుకున్నప్పుడు స్ట్రైట్గా వచ్చేస్తున్నాం అనమాట. ఇది కట్స్ కోసం వదిలి పెట్టుకునేది అనమాట. సో ఇదైతే బాడీ పార్ట్. ఎగ్జాక్ట్గా దీన్ని కట్ చేసేద్దాం మనము. ఇదే విధంగా ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా మొత్తంగా కట్ చేసేద్దాం. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింద వేస్టేజ్ ఉంది కదా దాన్ని కూడా తీసేయాలి. ఇలా తీసేసాక నేనైతే నెక్ కట్ చేసుకోవట్లేదండి, కుట్టేటప్పుడు నాకు ఏ నెక్ కావాలో దాన్ని నేను స్టిచ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ హ్యాండ్స్ అయితే చూసేద్దాం. హ్యాండ్స్ కోసం మనం ఇక్కడ చూడండి 4 ఫోల్డ్స్ మళ్ళీ క్లాత్ని తీసుకున్నాము. ఈ హ్యాండ్స్ కూడా నేను ఆతికిచ్చి ఉంటారు కదా ఆ డ్రెస్ ప్రకారం మాత్రమే కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏ విధంగా కట్ చేస్తాను. మనకు ఆతికిచ్చి ఉంటారు కదా ఆ డ్రెస్ హ్యాండ్ని ఎగ్జాక్ట్గా దీని మీద ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి షోల్డర్స్ మాత్రం 2 ఇలా పెట్టే ఉండాలి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ కుచ్చుని అయితే నేను అవాయిడ్ చేస్తున్నాను, కొంచెం పొట్టి పెడుతున్నాను కుచ్చు లేకుండా. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలండి. నీట్గా కొంచెం కూడా హెచ్చు తగ్గులు అనేవి రాకూడదు. నీట్గా పెట్టుకున్న తర్వాత సంక దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అలాగే షోల్డర్ దగ్గర కూడా సేమ్ అలాగే. ఆ తర్వాత మధ్యలో కూడా ఇలాగే పెట్టాలి. బట్ ఇక్కడ నేను పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ కింద వైపు పెట్టుకుంటున్నాను. చూడండి మధ్యలో ఎందుకు పెట్టలేదంటే అది క్రాస్ సరిగ్గా లేదు, అందుకని మనం కొంచెం క్రాస్ బాగా తీసుకుందామని ఈ విధంగా పెట్టాను. సో ఇదైతే మన ఎగ్జాక్ట్
హ్యాండ్ అనమాట. ఇప్పుడు దీనికి ఖర్చు 2 ఇంచెస్ పెట్టేసుకొని దీన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాము, బట్ ఇక్కడ నాకు 2 కలర్స్ ఉన్నాయి. సో 2 కలర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా పెట్టాలో ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకు ఎంతవరకు కుచ్చు కావాలో దాన్ని తీసేద్దాము, ఎందుకంటే ఈ కుచ్చు కలర్ గ్రీన్ పెట్టాలనుకుంటున్నాను నేను, అందుకని. కింద అయితే సేమ్ రాణి కలరే. సో దీనికోసం పట్టా కోసం ఇది ఇలాగే ఉంచేస్తున్నాను. పై పార్ట్ మటుకు కట్ చేసేస్తానండి, ఎందుకంటే అక్కడ నాకు గ్రీన్ కలర్ది అయితే కావాలండి ఇక్కడ కుచ్చు. సో గ్రీన్ కలర్ కుచ్చినప్పుడు పింక్ కలర్ దానికి పెట్టాలనుకోండి షేడ్ అనేది మారిపోతుంది, అందుకే నాకు ఇక్కడ గ్రీన్ కలరే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని కట్ చేసేసుకుంటాను, పై వరకు సపరేట్గా తీసేస్తాను అనమాట. సో కింద మటుకు అలాగే పెట్టేస్తాను, పట్టా కట్ చేసుకోవడానికి అదే కలర్ కాబట్టి సరిపోతుంది. ఇంకా పైది వచ్చేసి ఈ పైది ఏం చేయాలంటే మనం గ్రీన్ కలర్ క్లాత్ మీద పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వరకు కింద వైపుకు వదులుకొని ఇలాగే సేమ్ హ్యాండ్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా గ్రీన్ కలర్ మీద పెట్టేసి 1/2 ఇంచ్ వరకు కింద వైపుకు వదిలేసి హ్యాండ్స్ కట్ చేసేయాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే కుచ్చుకోవాలన్నాను కదా, అందుకని దీనికి ఒక 2 ఇంచెస్ వరకు పైన వదులుకొని వెడల్పు అయితే మనకి ఎంత కుచ్చుకోవాలో దాని ప్రకారం అయితే వదులుకోవాలి. సో పై వైపుకు వదులుకొని చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన పట్టా కోసం కట్ చేసాం కదా, ఆ పార్ట్ని మనకి ఎంత పట్టా కావాలో దాని మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బాడీ పార్ట్ని 4 ఫోల్డ్స్ తీసుకొని ఈ క్లాత్ మనం బాడీకి లైనింగ్ కట్ చేస్తున్నాం కదా, దాన్ని దీని మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా కట్ చేసేయాలి. అంటే 1 ఇంచ్ వదులుకొని కట్ చేసుకోండి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చేసి కింద పార్ట్ చూద్దాము. ఇది వచ్చేసి కింద పార్ట్ అండి. ఇక్కడ చూడండి నేను నడుము సో పొడవు తీసుకున్నాను ఫస్ట్, ఆ పొడవు ఎంత మనకు ఆది ఇచ్చినది తీసుకుని తర్వాత నడుము బిట్ వచ్చేసి పైన పట్టాన్ని తీసేసి హాఫ్ శారీ కన్నా ఎక్కువ తీసుకున్నానండి, సన్నగానే ఉంది కాబట్టి అమ్మాయి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి లైనింగ్ వచ్చేసి చూడండి ఈ విధంగా లైట్గా క్రాస్గా పెట్టి మనం కొంచెం లైట్గా క్రాస్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఆదికిచ్చి ఉంటారు కదా డ్రెస్, దాని మీద ఇలా పెట్టి నడుము దగ్గరికి 1 ఇంచ్ వదులుకొని ఈ విధంగా గీసుకోవాలి. నెక్స్ట్ లెంత్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఇచ్చిన ఫ్రాక్ కన్నా ఒక 4 ఇంచెస్ పొడవు పెట్టాను ఫ్రాక్, అందుకని ఇక్కడ లైనింగ్ అయితే ఈ విధంగా కట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 మడతలు ఉన్నాను కదా దాని కింద కొంచెం ప్యాచ్ అయితే యాడ్ చేసుకోవాలి, కొంచెం కొరవగా ఉంది, అది కట్ చేసుకున్నామంటే మనకి లైనింగ్ కటింగ్ కూడా అయిపోయినట్టే. సో స్టిచ్చింగ్లో ఫస్ట్ మనము ఇలాంటి చిన్న చిన్న బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలండి. దీనికోసం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని, దీనికి సపరేట్ మెజర్మెంట్స్ అంటే ఏం లేవు, చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో ఇలాంటి బబుల్స్ ఉంటాయి కదా వీటిని పెట్టాలండి. ఒక్కొక్క దాంట్లో చూడండి ఈ విధంగా పెట్టి నీట్గా ఫోల్డ్ చేసేసి మడత రాకుండా ఫోల్డ్ చేయాలన్నమాట. ఫోల్డ్ చేసిన తర్వాత థ్రెడ్తో ఈ విధంగా రౌండ్గా చుట్టి ఇలా పూలు అల్లుతాం కదా అలా 2 టైమ్స్ వేసి దాన్ని కట్ చేసేయండి. అలాగే ఒక 10 వరకు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక 10 వరకు ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనము ఫ్రంట్ జాయింట్ చేయాల్సి వస్తుందండి. వీటిని అది ఎలా జాయింట్ చేయాలంటే మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దాన్ని తీసుకొని లైనింగ్ క్లాత్ కూడా ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఎగ్జాక్ట్ పైన నుంచి పెట్టండి. పెట్టి నెక్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఒక లైన్ అనేది ఈ క్లాత్ మీద శారీ క్లాత్ మీద డ్రా చేసుకోవాలి. అలాగే దాని కింద 1 ఇంచ్కి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత రెండింటిని ఎగ్జాక్ట్గా పెట్టుకొని ఇప్పుడు మధ్యలోకి కట్ చేసేయాలండి. నీట్గా ఎగ్జాక్ట్ మధ్యలో కట్ చేయాలి, కొంచెం కూడా అటు ఇటు కాకూడదు, నీట్గా ఉండాలి, అలాగే మధ్యలోకి ఉండాలి, కటింగ్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ రైట్ సైడ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయాలండి. లెఫ్ట్ సైడ్ పార్ట్ నుంచి మనము ఈ బబుల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ ఉంది కదా, నెక్ నుంచి 1 ఇంచ్ కింద తీసుకున్నాం మనము.
అక్కడి నుంచి అయితే మనము ఈ బబుల్స్ అనేవి పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇది ఇక్కడ కింద పెట్టుకున్నాను కదా, ఇక్కడ నుంచి పెట్టాలి. అది కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పీస్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకోవాలి. అది కూడా ఎలా పెట్టాలి చూడండి. బబుల్స్ అనేవి బబుల్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని చూడండి ఈ విధంగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి బబుల్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటట్టుగా ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని, 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ అంటే డిస్టెన్స్ అనేది కొంచెం తక్కువ ఉంటే చూడడానికి లుక్ బాగుంటుంది. అందుకని నేను హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ తీసుకొని ఈ విధంగా నీట్గా పెట్టేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింద వైపుకు కొంచెం వదులుకోవాలండి మనము క్లాత్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లెఫ్ట్ సైడ్ పార్ట్ మీద అయితే ఇలా పెట్టేసాము. ఇంకా రైట్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, ఆ రైట్ సైడ్ పార్ట్ దీని మీద ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసుకొని పైనుంచి కింద వైపుకు నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పీసెస్ వచ్చి ఉంటాయండి మనకి, వాటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని, అంటే మనకి ఫ్రంట్ సైడ్ వస్తుందన్నమాట. ఇలా తిప్పేసుకొని ఇక్కడ చూడండి ఈ కుట్టు అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రావాలన్నమాట. మనం లోపల ఉంది కదా పీస్, అది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని పై కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, లైనింగ్ పార్ట్, అది తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి నీట్గా వచ్చేసాయి. ఈ లైనింగ్ పార్ట్ని దీని మీద పెట్టేసుకొని ఎగ్జాక్ట్ నెక్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ చూడండి ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేశాను. ఈ కార్నర్ ఉంది కదా, ఈ మిడిల్ కార్నర్ అయితే ఈ లైన్కి ఎగ్జాక్ట్గా రావాలన్నమాట. ఎగ్జాక్ట్ అలాగే మనం ఇందాక పెట్టుకున్నాం కదా నెక్ అని, ఆ లైన్ ఉంటుంది, ఆ లైన్ దగ్గరికి వచ్చేలాగా పెట్టుకొని నీట్గా నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మధ్యలోకి రావాలండి కరెక్ట్గా. ఈ విధంగా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలోకి వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్ చేసేసిన తర్వాత ఈ లోపల పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేసి ఇక్కడ కట్స్కి ఇలా విధంగా పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి నెక్ని పై కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను క్యాన్వాస్ అనేది అసలు యూజ్ చేయలేదండి, నార్మల్గానే స్టిచ్ చేశాను. ఎందుకంటే పట్టు ఫ్యాబ్రిక్ కదా, బాగానే గట్టిగానే ఉంది స్టిఫ్గా, అందుకని నేను ఈ విధంగా స్టిచ్ చేసేసాను. సో నీట్గా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసేసాను. ఇలా నెక్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం ఈ లాస్ట్ కార్నర్స్ అన్నీ లైనింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. నెక్ అయితే నీట్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా లాస్ట్ ఉన్నాయి కదా కార్నర్స్, సంకలు అన్నీ మనం జాయిన్ చేసేసాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ వైపుకు ఈ విధంగా నేను డ్రా చేసుకున్నానండి. ఎందుకంటే లైట్గా ప్రిన్సెస్ కట్ లాగా అనిపించాలని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తాను. జస్ట్ మనం ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో దాని మీద ఈ విధంగా ఆ లైన్ మీద స్టిచ్ చేసుకుని వచ్చేయాలి. దీనికైతే ఏం మెజర్మెంట్స్ ఏం లేవండి, న్యాచురల్గానే జస్ట్ మనకు ఆ లుక్ రావడానికి అంతే. అంటే చిన్నపిల్లలకి ఎక్కువ చెస్ట్ అనేది ఉండదు కదా, అందుకని ఇలా చేసుకుంటే బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ మొత్తం పెట్టకుండా ఈ విధంగా పెట్టుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ లుక్కే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయించండి. కొంచెం ప్రిన్సెస్ కట్ లుక్కే వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ నీట్గా రెడీ అయిపోయింది. సరే బబుల్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. నెక్స్ట్ ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ చూద్దాము. బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా నెక్ని కట్ చేసుకున్నాను. ఈ నెక్ కూడా నేను ఆది డ్రెస్ ఇచ్చి ఉంటారు కదా, ఆది డ్రెస్కి ఎంత ఉందో అది చూసి కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని మనము శారీ క్లాత్ మీద రైట్ సైడ్ నుంచి పెట్టి నీట్గా స్టిచ్ చేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేసుకోవాలండి. నెక్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసేసి బ్యాక్ సైడ్కి తిప్పేయండి. బ్యాక్ సైడ్ తిప్పేసి సో మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి థ్రెడ్ని యాడ్ చేసేయాలి. సో దాని తర్వాత మనము లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసి ఆ సైడ్ ఈ సైడ్ కట్స్ అనేవి నీట్గా పెట్టేయాలన్నమాట బ్యాక్ పార్ట్కి. ఫైనల్లీ మన ఫ్రంట్ పార్ట్ ఇది నీట్గా వచ్చేస్తుంది. దీంతోపాటు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండింటిని షోల్డర్స్ జాయిన్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇక్కడ నేనైతే హ్యాండ్స్ చూపిస్తున్నానండి. బాహుబలి హ్యాండ్స్ 2 కలర్స్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో దీంట్లో చూసేయండి, బాగా క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఇది నేను ఒక హ్యాండ్ తీసుకొని దీనికి మిడిల్లో లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఒక
3.5 4 ఇంచెస్ ఆ సైడ్కి ఈ సైడ్కి, 3 ఇంచెస్ ఆ సైడ్కి 3 ఇంచెస్ ఈ సైడ్కి ఇలా ఒక చిన్న డాట్స్ అనేవి పెట్టినాను. ఎందుకంటే అక్కడి నుంచి మనకి కుచ్చు అనేది స్టార్ట్ అవ్వాలన్నమాట. సో నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి కుచ్చు స్టార్ట్ అయ్యి ఇంకో డాట్ పెట్టాం కదా అక్కడికి ఎండ్ అవ్వాలన్నమాట మన కుచ్చు. నీట్గా చిన్న చిన్నగా పెట్టుకోండి, పెద్ద పెద్దవి కాకుండా లైట్గా చిన్న చిన్నగా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా నీట్గా చిన్నవిగా ఇంకా రెండో డాట్ వచ్చే వరకు ఇలాగే కంటిన్యూగా ఒకదాని లోపలికి ఒకటి పెట్టుకోవాలి. సో ఇలా సెకండ్ డాట్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వరకు స్టిచ్ చేసేసి కిందకి తీసేద్దాం. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ నేను తిప్పినట్టుగా హ్యాండ్ని తిప్పుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది మొదలు పెడుతున్నాను. నీట్గా ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకొని మన కుచ్చు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి ఆపండి. ఇలా ఆపి ఇక్కడ చూడండి రివర్స్ డైరెక్షన్లో మనము కుచ్చు అనేది పెట్టాలి. చూడండి రివర్స్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టి ఆ కుచ్చు కూడా పెట్టేటప్పుడు చూడండి ఇలా పెట్టిన తర్వాత ఈ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్తో ఇలా కిందకి లాగి అప్పుడు కుచ్చు పెట్టాలి. అలా పెడితే మనకి బఫీగా వస్తుందన్నమాట. కిందకి లాగి కుచ్చు అనేది పెట్టాలన్నమాట. ఇలా ఒక హ్యాండ్తో ఇలా కిందకి లాగి నీట్గా కుచ్చు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే బాగా బఫీగా అనిపిస్తుంది. అంటే స్ట్రైట్ లైన్స్ లాగా కాకుండా బఫీగా అనిపిస్తుంది. సో ఈ విధంగా ముడత అనేది రాకుండా అడ్జస్ట్ చేస్తూ కరెక్ట్గా ప్లేస్మెంట్ కూడా కరెక్ట్గానే ఉండాలండి కుచ్చుది. రివర్స్ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టేసి మొత్తంగా హ్యాండ్ని స్టిచ్ చేసేయాలి. చూడండి బఫీగా వచ్చింది కదా. సో ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా పీస్ ఉంటుందో దాన్ని మొత్తం కట్ చేసేయాలి. కట్ చేసేసిన తర్వాత మన హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. సో ఇది పైన కుచ్చుపాటు. ఇప్పుడు కింద ఇది వచ్చేసి పట్టాకి లైనింగ్ని జాయిన్ చేయాలి. ఒక సైడ్ మాత్రమే పట్టాకి లైనింగ్ అనేది జాయిన్ చేయాలండి. చూడండి కార్నర్ వైపు మాత్రమే మనము జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇలా బ్యాక్ సైడ్కి తిప్పుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా గమనించండి అనేది మన కుట్టు అనేది పైకి కనిపించకుండా ఈ రెండింటిని మనం లెవెల్ చేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇలా కుట్టడం వల్ల మనం కుట్టిన కుట్టు పైకి అసలు కనిపించదండి. ఎక్కడన్నా ప్యాచ్ అన్నా ఉందన్నా కూడా అసలు కనిపించదు. అలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగే పెట్టుకొని మనం ఇందాక స్టిచ్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టుకొని ఓన్లీ లైనింగ్ క్లాత్ని జాయిన్ చేయాలి. అసలు క్లాత్ని అంటే మెయిన్ క్లాత్ని జాయిన్ చేయకూడదు. ఇలా లైనింగ్ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓన్లీ లైనింగ్ క్లాత్కి మనం కుచ్చిపెట్టాం కదా దాన్ని జాయిన్ చేసేయాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్తో కవర్ చేయాలి. చూడండి ఇలా మెయిన్ క్లాత్ ఉంది కదా ఆ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని సో ఈ విధంగా మడవాలి. ఈ విధంగా మడిచేసి నీట్గా స్టిచ్ చేసేయాలని చూపిస్తాను చూడండి. ఈ విధంగా నీట్గా కార్నర్ వరకు స్టిచ్ చేయాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసేస్తే మన హ్యాండ్ అయితే నీట్గా వచ్చేస్తుంది. చూడండి హ్యాండ్ అనేది నీట్గా అలాగే బఫీగా ఉంది. కింద పట్టా కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ చూడండి ఇక్కడ మనకి బయట క్లాత్ వచ్చడం కానీ ప్యాచ్ పడినట్టు ఉండడం కానీ లేదు. నీట్గా క్లాత్ లోపలికి కవర్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే దీని యొక్క మిడిల్ని అలాగే షోల్డర్ మిడిల్ని చేసుకొని మనము హ్యాండ్ అనేది జాయిన్ చేయాలి. హ్యాండ్స్ ఎలా జాయిన్ చేయాలో నేను క్లియర్గా ఒక వీడియో పెట్టున్నాను, అక్కడ చూస్తే మీకు బాగా అర్థమైపోతుంది. సో హ్యాండ్ కూడా నీట్గా క్లీన్గా బాడీకి జాయిన్ చేసేసాను. సో ఇప్పుడు దీని అవుట్ఫిట్ చూద్దాం. చూడండి ఈ విధంగా వచ్చింది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీనికి ఇప్పుడు మనము కుట్టేసుకోవాలి, అంటే బాడీ జాయిన్ చేసుకోవాలి. ఈ బాడీ అనేది ఎట్లా జాయిన్ చేయాలి చూడండి. మనకి ఆదికిచ్చి ఉంటారు కదా డ్రెస్, దాన్ని ఈ విధంగా నేను ఎలా అయితే పెట్టున్నానో అంటే ఇది ఆది డ్రెస్ అనమాట. ఈ ఆది డ్రెస్ని ఏ విధంగా పెట్టినానో అలా పెట్టి ఇక్కడ మనకి కుట్టుంది కదా ఆది డ్రెస్ కుట్టు ఎలాగైతే ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్ అలాగే నడుము దగ్గరికి చెస్ట్ దగ్గరికి సంఖ దగ్గరికి ఒక లైన్ అనేది నీట్గా డ్రా చేసేయాలి. చూడండి ఇలా చూసారా ఈ విధంగా నీట్గా డ్రా చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా దీని మీద అనేది కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట.
ఎలా అయితే లైన్ని డ్రా చేస్తామో అదే విధంగా కుట్టు అనేది స్టిచ్ చేసేయాలి. సో ఫైనల్ మనకి లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనము కింద కుచ్చు కోసం చూడండి, కుచ్చు ఈ విధంగా పెట్టుకోవాలండి. ఒక కుచ్చు పై వైపుకి, అలాగే ఒక కుచ్చు కింద వైపుకి 1 ఇంచ్తో 1 ఇంచ్ వచ్చేలాగా ఆ కుచ్చు అనేది 1 ఇంచ్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఒకటి పైకి, ఒకటి లోపలికి ఈ విధంగా కుట్టుకోవాలి. చూడండి, ఇలా ఒకటి పై వైపుకి, అలాగే ఒకటి లోపల వైపుకి. కింద నడుము దగ్గర కుచ్చంతా కుట్టుకున్న తర్వాత నీట్గా దీన్ని ఐరన్ చేసుకోవాలండి, లేకుంటే ఇలాంటి క్లాత్ల మీద నిలబడదు. ఇప్పుడు మనం పెట్టుకున్న కుచ్చుని మన బాడీ పార్ట్కి జాయింట్ చేసేసి లైనింగ్ జాయింట్ చేసేయాలి. అంతే, చూడండి ఎంతో బ్యూటిఫుల్గా మన లాంగ్ ఫ్రాక్ అయితే నీట్గా క్లీన్గా రెడీ అయిపోయింది. ఇలాంటి అవుట్ఫిట్ మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. సో దానికన్నా ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఎంతకన్నా మంచి వీడియోస్ని మీకు పోస్ట్ చేస్తాను. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.